ఈరోజు మనం 18వ శతాబ్దానికి చెందిన ఒక పాలకుడు గురించి మాట్లాడుకుందాం. ఆయన చనిపోయి వందల సంవత్సరాలు గడిచినా ఆయన వారసత్వం గురించి ఇండియాలో ఇప్పటికీ పెద్ద చర్చే జరుగుతోంది. ఆయనే టిప్పూ సుల్తాన్. ఇంతకీ ఆయన హీరోనా లేక విలనా? ఈ మొత్తం కథను ఇప్పుడు విశ్లేషిద్దాం. అవును, ఆలోచించాల్సిన విషయమే కదా. 220 ఏళ్ల క్రితం చనిపోయిన ఒక రాజు గురించి ఈ రోజుల్లో ఇంత హాట్గా ఎందుకు చర్చించుకుంటున్నారు? ఆయన కథలో ఏముంది అసలు? వర్తమాన రాజకీయాలతో ఆయనకు సంబంధమేంటి? ఈ ప్రశ్నలకి ఇప్పుడు సమాధానాలు వెతుకుదాం. ముందుగా టిప్పు సుల్తాన్ చుట్టూ ఉన్న ఈ వివాదమేంటో చూద్దాం. ఒకే వ్యక్తిని కొందరు హీరో అని మరికొందరు విలన్ అని ఎందుకంటున్నారో అర్థం చేసుకుందాం. ఒక వర్గం వాళ్ల వాదన ఇదే: టిప్పు సుల్తాన్ ఒక క్రూరమైన నియంత అని, ఆయన సైనిక దండయాత్రలప్పుడు హిందువుల్ని, క్రిస్టియన్లను చాలా దారుణంగా హింసించాడని గట్టిగా ఆరోపిస్తారు. ఇక మరోవైపు చూస్తే దీనికి పూర్తి ఆపోజిట్ అన్నమాట. టిప్పు సుల్తాన్ను బ్రిటిష్ వాళ్లను ఎదుర్కొన్న ఒక గొప్ప యోధుడుగా, మన స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒకడిగా కీర్తిస్తారు. సరే, ముందుగా ఆయనను హీరోగా ఎందుకు చూస్తారో ఆ కారణాల్లోకి వెళ్దాం. ఈ ప్రయాణాన్ని ఆయనకున్న చాలా ఫేమస్ బిరుదుతోనే స్టార్ట్ చేద్దాం. టిప్పు సుల్తాన్ను మైసూర్ పులి అని పిలుస్తారు. ఆ పేరెందుకొచ్చిందంటే బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను ఆయన అంత భీకరంగా మొండిగా ఎదుర్కొన్నాడు కాబట్టి. ఆయన పోరాటం అలాంటిది మరి. ఆయన జీవితాన్ని చూస్తే 4 పెద్ద యుద్ధాలు కనిపిస్తాయి. అన్నీ బ్రిటిష్ వాళ్లతోనే. యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మొదటి యుద్ధంలో శాంతి కోసం ప్రయత్నించాడు. కాని రెండో యుద్ధం వచ్చేసరికి బ్రిటిష్ వాళ్లకి వాళ్ల చరిత్రలోనే అతిపెద్ద ఓటమిని రుచి చూపించాడు. ఆఖరికి 4వ యుద్ధంలో తన రాజధాని శ్రీరంగపట్నాన్ని కాపాడుకుంటూనే ప్రాణాలు విడిచాడు. 2 కిలోమీటర్లు ఏంటి నంబర్ అనుకుంటున్నారా? అదే టిప్పు సుల్తాన్ సైనిక శక్తికి ఒక ఉదాహరణ. ఆయన తయారు చేయించిన ఇనుప రాకెట్లు 2 కిలోమీటర్ల దూరం వెళ్లేవన్నమాట. ఆ రోజుల్లో ఇది మామూలు విషయం కాదు. బ్రిటిష్ వాళ్లే షాక్ అయ్యారు ఈ టెక్నాలజీ చూసి. అంతేకాదు, టిప్పు కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు, ఆయనొక విజనరీ రూలర్ కూడా. అడ్వాన్స్డ్ రాకెట్ టెక్నాలజీని డెవలప్ చేయడమే కాదు, కొత్త ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ తెచ్చాడు. మైసూర్ సిల్క్ ఇండస్ట్రీ పెరగడానికి కారణమయ్యాడు. ఆఖరికి కొత్త క్యాలెండర్, కరెన్సీని కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. బ్రిటిష్ వాళ్లను ఎదుర్కోవడానికి ఫ్రెంచ్ వాళ్లతో చేతులు కలిపాడు. ఓకే, ఇప్పటిదాకా కాయిన్కి ఒక సైడ్ చూసాం కదా. ఇప్పుడు రెండో వైపు తిప్పుదాం. ఆయననొక క్రూరమైన పాలకుడుగా, మతోన్మాదిగా ఎందుకు విమర్శిస్తారో ఆ ఆరోపణల గురించి చూద్దాం. చూశారా, ఇక్కడే అసలు సమస్య వస్తోంది. ఒకే వ్యక్తి గురించి 2 పూర్తి భిన్నమైన కథనాలు. ఒకవైపు బ్రిటిష్ వాళ్లతో పోరాడిన గొప్ప హీరో, మరోవైపు హిందువులను, క్రిస్టియన్లను హింసించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక క్రూరమైన రాజు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. టిప్పు సుల్తాన్ గురించి నెగటివ్గా ప్రచారం చేయడంలో బ్రిటిష్ వాళ్లది చాలా పెద్ద పాత్ర ఉంది. ఆయన శక్తిని చూసి వాళ్లు భయపడ్డారు. అందుకే తమ ఆర్ట్లో, లిటరేచర్లో కావాలనే టిప్పుని ఒక క్రూరమైన ముస్లిం మతోన్మాదిగా చూపించారు. ఇది వాళ్ల యుద్ధ వ్యూహంలో ఒక భాగం. సరే, ఈ చరిత్ర అంతా గడిచిపోయింది. కాని ఈ కథలు వర్తమానంలో, మన రాజకీయాల్లో ఎలా ఉపయోగపడుతున్నాయి ఇప్పుడు చూద్దాం. ఈ టైం లైన్ చూడండి, రాజకీయాలు ఎంత తొందరగా మారతాయో అర్థమవుతోంది. 2012లో బీజేపీకి చెందిన ముఖ్యమంత్రే టిప్పును స్వాతంత్ర్య సమరయోధుడు అన్నారు. కాని 2015 వచ్చేసరికి కాంగ్రెస్ ప్రభుత్వం టిప్పు జయంతి జరిపితే బీజేపీ ఆయన్ని హిందూ వ్యతిరేకి అంటూ నిరసనలు చేసింది. ఆ తర్వాత స్కూల్ బుక్స్ నుంచి ఆయన పేరు తీసేయాలనే ప్రతిపాదన, ఆయన పేరున్న గ్రౌండ్ పేరు మార్చడం, ఇవన్నీ పెద్ద రాజకీయ గొడవలయ్యాయి. సో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 2 గ్రూపులున్నాయి. ఒక గ్రూపు టిప్పుని బ్రిటిష్ వాళ్లని ఎదిరించిన హీరోగా చూస్తోంది. ఇంకో గ్రూపు ఆయన ముస్లిమేతరులను హింసించిన విలన్గా చూస్తోంది. ఇక్కడ చాలామంది అనలిస్టులు ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నారు. టిప్పు సుల్తాన్ కథ ఇప్పుడు చరిత్ర కాదు, అది పాలిటిక్స్. ఆయన పేరు వాడుకుని మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వాదిస్తున్నారు. సో ఫైనల్గా చూస్తే టిప్పు సుల్తాన్ కథ చాలా కాంప్లెక్స్. ఆయన ఒకేసారి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మిలిటరీ ఇన్నోవేటర్, మంచి సంస్కరణలు తెచ్చిన పాలకుడు, తన శత్రువుల చేతిలో విలన్గా మారిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఈ రోజు రాజకీయాల్లో ఒక పవర్ఫుల్ సింబల్. అందుకే చివరికి మన ముందొక ప్రశ్న మిగిలిపోతుంది. చరిత్ర అనేది ఒక యుద్ధభూమిగా మారినప్పుడు ఫైనల్గా
కథని ఎవరు రాస్తారు? ఎవరు రాసిన కథనే మనం నమ్మాలి? ఆలోచించాల్సిన విషయం.